అతడు స్వదేశీ కౌబాయ్. ఆయన గోవులకు మిత్రుడు. అంతరించిపోతున్న స్వదేశీ ఆవులను రక్షించుకునేందుకు నడుం కట్టారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉన్న ఆవులను పరిరక్షించుకోవాలని భావించాడు ఆ న్యాయవాది. దేశంలోని వివిధ రాష్ట్రాలు తిరిగి దేశీయ ఆవులను కొనుగోలు చేసి వాటన్నిటినీ ఒకచోటుకు చేర్చాడు. అంతేకాదు, ఆవు పాలు అమ్మేందుకు స్వదేశీ డైరీ పేరుతో విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం గ్రామంలో 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆవులను పెంచుతున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మొవ్వ హరీష్ కుమార్ న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై వ్యవసాయంపై మక్కువతో స్వదేశీ ఆవుల సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తన దగ్గర దేశంలోని వివిధ రాష్ట్రాలకి చెందిన గోవులు ఉన్నాయని, వాటి ద్వారా సంతానోత్పత్తి పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఆవుల పెంపకం కోసం కరెంట్ ఉత్పత్తి చేసేలా ఆవు పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తూ తనకు అవసరమైన కరెంట్ను తామే ఉత్పత్తి చేసుకుంటున్నారు. అందుకే డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి చాలా కష్టం ఏదైనా దేశవాళీ ఆవులు తీసుకురావడం చాలా ప్రజెంట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ రూల్స్ సరిగ్గా స్ట్రిక్ట్ అని చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయిపోయి తీసుకురావడం చాలా ఇబ్బంది అయిపోయింది. తెచ్చేటప్పుడు మనకి సెలెక్టెడ్ యానిమల్స్ కాకుండా గ్రూప్ వైజ్గా ఇచ్చారు. మాకు దాంట్లో కొన్ని ఓల్డ్ యానిమల్స్ ఉండే, కొన్ని కాప్స్ ఉండే, కొన్ని డ్రై యానిమల్స్ అట్లా ఉండే. అట్లా బల్క్గా తీసుకొచ్చి మేము 1 or 2 years డెవలప్ చేసి వాటిల్లో పనికిరాని అలా తీసేసి మా దగ్గర ఉన్న కాప్స్ డెవలప్ అయ్యేసరికి ప్రజెంట్ ఇప్పటికి ఈ నెంబర్ రీచ్ అయ్యండి. మేము 1 or 2 yearsలో 500 రీచ్ అవుతామని ఇది నమ్మకం ఇది ఉందండి. మిగిలిపోయిన ఆవు పాలను పెరుగు, ఆ తర్వాత మజ్జిగగా చేసి వెన్న ద్వారా నెయ్యి తీసి అమ్ముతున్నాడు. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయంలో స్వదేశీ ఆవులను పరిరక్షిస్తున్నారు. దాదాపు 200 స్వదేశీ ఆవులను హరీష్ కుమార్ పెంచుతున్నారు. ఇలా నూతన సాంకేతిక విధానాలతో స్వదేశీ ఆవులను పరిరక్షిస్తున్న హరీష్ కుమార్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.